నర్సుపేట భవిత స్కూల్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ చంద్రకళ పాల్గొని విద్యార్థుల్ని అభినందిస్తూ వికలాంగ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ చంద్రకళ పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తూ విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులంటే వాళ్ళు దేనిలోనూ కూడా తక్కువ కాదు. వాళ్ళని ప్రోత్సహిస్తే గనక వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనేది మన ప్రపంచంలో చాలామంది దివ్యాంగులు ఈరోజు చాలా అంటే వాళ్ళ యొక్క విజయాలు చాలా వరకు ఉన్నాయి. మనకు కూడా తెలుసు. రీసెంట్గా మరి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో మరి అందులో పిల్లలకు బాలికల తరఫు నుంచి మరి మా భారతదేశానికి మరి వరల్డ్ కప్ని అందించడం అనేది జరిగింది. ఇది ఒక్కటనే కాదు, చాలా సుధామూర్తి గారు కానివ్వండి, మనందరికీ తెలుసు ఆమె డ్యాన్స్లో చాలా ఫేమస్. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఈసారి నూతనంగా మరి ఆటిజం సెంటర్స్ అని చెప్పి ఈచ్ కాన్స్టిట్యున్సీకి మరి మన జిల్లాలో 7 ఆటిజం సెంటర్స్ని కూడా మరి ఏర్పాటు చేయటానికి అన్ని రకాలుగా మరి సిద్ధం చేసుకోవడం అనేది జరిగింది. దీంతోపాటు మనకి ఎవ్రీ ఇయర్ కూడా మరి పేరెంట్స్ పిల్లల్ని బడికి పంపిస్తే పేరెంట్స్కి కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని పేరెంట్స్కి కూడా మరి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సరే, వికలాంగుల దినోత్సవం అనేది జరుపుకోకూడదు, ఎందుకంటే వికలాంగులే ఉండకూడదు, సమాజం ఉండాలి. పోలియో తీసేసినట్టు రాబోయే భవిష్యత్తులో వికలాంగుల పిల్లలు పుట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ నియమించినటువంటి సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రద్ధగా జరుగుతుందనడానికి ఈ భవిత సెంటరే తార్కాణం. కాబట్టి ఈ సేవలు అందరూ బాగా వినియోగించుకొని పిల్లల్లో మార్పు వచ్చిందని పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సెల్వరాజు గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవ డిఈఓ గారు చంద్రకళ మేడం గారికి, ఎంఈఓ నాగేశ్వరరావు గారికి, మిగతా వేదికను అలంకరించిన పెద్దలకు, మన భవిత స్కూలు స్టాఫ్కి, విచ్చేసిన తల్లిదండ్రులకు కూడా మా నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి దివ్యాంగ మిత్రులకు ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దివ్యాంగులకు కావాల్సినటువంటి అవసరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకు కావాల్సిన ఉపకరణాలు కూడా ఒక తేదీని నిర్ణయించి ఆ రోజున పంపిణీ చేయటానికి కూడా ప్రభుత్వము ఇలాంటిది ప్రకటించిందని అనుకుంటున్నాము. మరి అలాగే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దివ్యాంగులకు పెన్షన్ల పెంపుదలలో కానీ, అవసరమైనటువంటి ఉపకరణాలు అందించడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు చాలా అంకిత భావంతో దివ్యాంగుల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మన దివ్యాంగ సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.